భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 198 ఉభయ సభలు ఉన్న రాష్ట్రాల్లో ద్రవ్య బిల్లుల కోసం ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక చట్టానికి సంబంధించిన విషయాలలో ప్రత్యక్షంగా ఎన్నికైన శాసనసభ, దిగువ సభ కు ప్రాధాన్యత ఉందని నిర్ధారిస్తుంది. మనీ బిల్లుల పరిచయం. పన్నులు, ప్రభుత్వ వ్యయం లేదా ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వంటి అంశాలతో ప్రత్యేకంగా వ్యవహరించే ద్రవ్య బిల్లులను శాసన మండలి, ఎగువ సభ లో ప్రవేశపెట్టలేరు. ప్రసారం మరియు సిఫార్సులు. శాసన సభ ద్వారా ద్రవ్య బిల్లు ఆమోదించబడిన తర్వాత దాని సిఫార్సుల కోసం అది శాసన మండలికి పంపబడుతుంది. శాసన మండలి మనీ బిల్లును స్వీకరించిన తేదీ నుండి 14 రోజులలో దాని సిఫార్సులతో శాసనసభకు తిరిగి ఇవ్వాలి. సిఫార్సుల అంగీకారం లేదా తిరస్కరణ. లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసిన అన్ని సిఫార్సులను లేదా దేనినైనా ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి శాసనసభకు అధికారం ఉంది. సిఫార్సుల అంగీకారం. శాసన మండలి చేసిన సిఫారసులలో దేనినైనా శాసనసభ ఆమోదించినట్లయితే శాసన మండలి సిఫార్సు చేసిన సవరణలతో ద్రవ్య బిల్లును ఉభయ సభలు ఆమోదించినట్లు మరియు శాసన సభ ఆమోదించినట్లుగా పరిగణించబడుతుంది. సిఫార్సుల తిరస్కరణ. లెజిస్లేటివ్ కౌన్సిల్ సిఫార్సులలో దేనిని శాసనసభ ఆమోదించకపోతే శాసన సభ సిఫారసు చేసిన సవరణలు లేకుండానే శాసనసభ ఆమోదించిన రూపంలోనే ద్రవ్య బిల్లును ఉభయ సభలు ఆమోదించినట్లుగా పరిగణించబడుతుంది. కౌన్సిల్ మనీ బిల్లును తిరిగి ఇవ్వడంలో వైఫల్యం. శాసన మండలి మనీ బిల్లును నిర్ణీత 14 రోజుల వ్యవధిలో తిరిగి ఇవ్వకపోతే ఆ బిల్లును శాసనసభ ఆమోదించిన రూపంలో ఉభయ సభలు ఆమోదించినట్లుగా పరిగణించబడుతుంది. ఈ నిబంధనలు మనీ బిల్లులను నేరుగా ఎన్నుకోబడిన శాసనసభ ద్వారా వేగంగా మరియు నిర్ణయాత్మకంగా పరిష్కరించేలా నిర్ధారిస్తుంది. అదే సమయంలో పరిమిత కాల వ్యవధిలో శాసన మండలి నుండి ఇన్పుట్ మరియు సిఫార్సులను కూడా అనుమతిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. శాసన నిర్మాణ ప్రక్రియ. ఆర్టికల్ 198. ధన సంబంధమైన బిల్లులను గూర్చిన విశేష ప్రక్రియ. 1. ధన సంబంధమైన బిల్లు శాసన పరిషత్తులో ప్రవేశపెట్టబడరాదు. 2. ధన సంబంధమైన బిల్లును శాసన పరిషత్తుగల రాజ్యము యొక్క శాసనసభ పాస్ చేసిన పిమ్మట దానిని శాసన పరిషత్తు సిఫారసుల కొరకు పంపవలెను. శాసన పరిషత్తు ఆ బిల్లు తనకు అందిన తేదీ నుండి 14 దినముల కాలావధిలో దానిని తన సిఫారసులతో శాసన సభకు త్రిప్పి పంపవలెను. అటుపై శాసన పరిషత్తు చేసిన సిఫారసులను అన్నింటినిగాని వాటిలో వేటినిగాని శాసనసభ స్వీకరించవచ్చును లేక త్రోసిపుచ్చవచ్చును. 3. శాసన పరిషత్తు యొక్క సిఫారసులలో వేటినైనను శాసనసభ స్వీకరించినచో ఆ ధన సంబంధమైన బిల్లు శాసన పరిషత్తుచే సిఫారసు చేయబడి శాసనసభచే స్వీకరించబడిన సవరణలతో ఉభయ సదనములచే పాస్ చేయబడినట్లు భావింపబడవలెను. 4. శాసన పరిషత్తు యొక్క సిఫారసులలో దేనిని కూడా శాసనసభ స్వీకరించబడనిచో ఆ ధన సంబంధమైన బిల్లు శాసనసభచే పాస్ చేయబడిన రూపములో శాసన పరిషత్తుచే సిఫారసు చేయబడిన సవరణలతో ఏదీ లేకుండా ఉభయ సదనములచే పాస్ చేయబడినట్లు భావింపబడవలెను. 5. శాసనసభచే పాస్ చేయబడి శాసన పరిషత్తు సిఫారసుల కొరకు పంపబడిన ధన సంబంధమైన బిల్లు సదరు 14 దినముల కాలావధిలో శాసనసభకు త్రిప్పి పంపబడనిచో ఆ బిల్లు శాసనసభచే పాస్ చేయబడిన రూపములో సదరు కాలావధి ముగియగనే ఉభయ సదనములచే పాస్ చేయబడినట్లు భావించబడవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Legislative Procedure. Article 198. Special procedure in respect of money bills. 1. A money bill shall not be introduced in a legislative council. 2. After a money bill has been passed by the Legislative Assembly of a state having a legislative council, it shall be transmitted to the Legislative Council for its recommendations, and the Legislative Council shall within a period of 14 days from the date of its receipt of the bill return the bill to the Legislative Assembly with its recommendations, and the Legislative Assembly may thereupon either accept or reject all or any of the recommendations of the Legislative Council. 3. If the Legislative Assembly accepts any of the recommendations of the Legislative Council,
The money bill shall be deemed to have been passed by both houses with the amendments recommended by the Legislative Council and accepted by the Legislative Assembly. 4. If the Legislative Assembly does not accept any of the recommendations of the Legislative Council, the money bill shall be deemed to have been passed by both houses in the form in which it was passed by the Legislative Assembly without any of the amendments recommended by the Legislative Council. 5. If a money bill passed by the Legislative Assembly and transmitted to the Legislative Council for its recommendations is not returned to the Legislative Assembly within the set period of 14 days, it shall be deemed to have been passed by both houses at the expiration of the said period in the form in which it was passed by the Legislative Assembly.